నేటి నుంచి బీజేపీ విజయ సంకల్ప యాత్ర ప్రారంభం కానుంది. రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నారాయణపేటలో జరిగే విజయ సంకల్ప యాత్రలో పాల్గొని ప్రారంభిస్తారు. విజయ సంకల్ప యాత్ర ఈ రోజు నుంచి ప్రారంభమై మార్చి 2వ తేదీ వరకు జరుగుతుంది. విజయ సంకల్ప యాత్రలో 106 సమావేశాలు, 102 రోడ్ షోలను బీజేపీ నిర్వహిస్తుంది. సమ్మక్క సారళక్క జాతర ఉండటం వల్ల వరంగల్ జిల్లా పరిధిలో 3 రోజులు ఆలస్యంగా విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా 5 క్లస్టర్లుగా 17 పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో 5,500 కిలోమీటర్లు విజయ సంకల్ప యాత్ర సాగుతుంది. విజయ సంకల్ప యాత్రలో బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, జాతీయ నాయకులు పాల్గొంటారు. విజయ సంకల్ప యాత్ర ముగింపు సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించడానికి రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. ముగింపు బహిరంగ సభకు ప్రధాని నరేంద్ర మోదీని తెలంగాణ బీజేపీ ఆహ్వానించింది. విజయ సంకల్ప యాత్రతోనే పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతోంది కమలదళం. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్లో అందిస్తారు. శ్రీనివాస్, పార్లమెంటు ఎన్నికలకు భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ఈ రోజు నుండి శ్రీకారం చుడుతుందని చెప్పవచ్చు. దాదాపుగా అంటే 5 క్లస్టర్ గా 17 పార్లమెంట్ నియోజకవర్గాలను విభజించారు. ఈ 17 పార్లమెంటు నియోజకవర్గంలో ఈ రోజు నుండి విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. కేవలం వరంగల్ జిల్లాలో సమ్మక్క సారక్క జాతర ఉండడం వల్ల ఒక 3 రోజులను ఆలస్యంగా వరంగల్ జిల్లాలో ప్రారంభమవుతుంది. మిగతా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో ఈ రోజు ఈ విజయ సంకల్ప యాత్ర ప్రారంభమవుతుంది. కేంద్ర మంత్రి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి నారాయణపేటలో జరిగేటువంటి విజయ సంకల్ప యాత్రను ప్రారంభిస్తారు. దాదాపుగా 5,500 కిలోమీటర్లు జరిగే ఈ రథయాత్రలో కేంద్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాల్లో మోడీ ప్రభుత్వం అవలంబించిన విధానాలు, ముఖ్యంగా దేశ అభివృద్ధిలో బీజేపీ పాత్ర, అదే విధంగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు, ఇలాంటి అంశాలను ప్రచారం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో ఎన్ని అవినీతి కుంభకోణాలు జరిగాయో, ఎలాంటి అక్రమాలు జరిగాయో వివరిస్తూ ఈ యాత్ర ప్రారంభం అయిన చోటు నుండి దాదాపుగా మొత్తం 108 కార్నర్ మీటింగ్లను కూడా నిర్వహించనున్నారు. ప్రధానంగా పార్లమెంటు ఎన్నికల దృష్టిలో పెట్టుకొని ఈ రథయాత్ర ప్రారంభమైందని చెప్పవచ్చు. మొత్తం అంటే జాతీయ స్థాయిలో ఉన్నటువంటి నాయకులతో పాటు బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు, గోవా ముఖ్యమంత్రి, అస్సాం ముఖ్యమంత్రులతో పాటు కేంద్ర మంత్రులు కూడా ఈ రథయాత్రలో పాల్గొని ప్రారంభించనున్నారు. ప్రధానంగా ముగింపు సభను భారీ స్థాయిలో ఏర్పాటు చేయడానికి, అంటే ఎన్నికల షెడ్యూల్ రాకముందే ఈ ముగింపు సమావేశాన్ని భారీ స్థాయిలో నిర్వహించి ప్రధానిని ఆహ్వానించారు. అయితే ఈ హైదరాబాద్ లోనా లేక ఇతర ప్రాంతాల్లోనో ఈ ముగింపు సభ ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం ఇంకా తీసుకోలేదు. మొత్తంగా ప్రధానిచే ఈ ముగింపు సభను నిర్వహించాలన్నటువంటి ఆలోచనతో రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఉంది. ఎన్నికల్లో దాదాపుగా 10 స్థానాలు పార్లమెంట్ స్థానాలను టార్గెట్ గా పెట్టుకున్న బీజేపీ ముఖ్యంగా గత పార్లమెంటు ఎన్నికల్లో 4 స్థానాలతో పాటు మరో 6 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడానికి లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే బీజేపీ అన్ని పార్లమెంట్ స్థానాలలో ఈ రథయాత్ర కావాల్సిన సన్నాహాలు చేసిందని చెప్పవచ్చు. నిత్య